साबिक वजीर और मलकाजगिरी लोकसभा हल्के के बीजेपी उम्मीदवार इटला राजेंद्र ने आज इन बहादुर मां बेटी की जोड़ी को खराज तहसीन पेश किया, जिन्होंने जुमेरात को बेगमपेट में अपने घर में बंदूक की नोक पर की जाने वाली डकैती की कोशिश को नाकाम बना दिया। अपने घर डकैती की वारदात अंजाम देने पहुंचे डाकुओं को मार्ग भगाने निकालते हुए उन्होंने दूसरी खवातीन के लिए एक मिसाल कायम की है जो घरों में तनहा रहती हैं। పైగా కాలనీ అతి ప్రాచీనమైన ప్రశాంతమైన వాతావరణం ఉండే కాలనీ. ఈ కాలనీలో మిట్ట మధ్యాహ్నం యూపీకి చెందిన ఇద్దరు యువకులు యజమాని లేడని తెలుసుకొని ఒక తపంచ ఒక చాకుతో దాడి చేసి వాళ్ళని గాయపరిచి దోపిడీ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే పాపం తల్లిగా అనిత గారు వాళ్ళ కూతురు భవిత ఇద్దరు దొంగలు నిర్వహించి సాహసోపేతమైన మోడీ గారి భాషలో చెప్పాలంటే నారీ శక్తి వందన్ ఆ నినాదం గుర్తుకొచ్చి ఆ ఇద్దరిని పట్టుకొని ఇవాళ పోలీసుకు అప్పచెప్పడం జరిగింది. ఆ ఇద్దరు తల్లి కూతురు వాళ్ళిద్దరు నిజంగా చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సాహసం వాళ్ళ ధైర్యం వారికి మెచ్చుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చి సన్మానం చేయడం జరిగింది. కానీ హైదరాబాద్ పోలీస్ చాలా క్విక్గా రియాక్ట్ అయినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అతి తొందరలోనే వాళ్ళు పారిపోతున్న దొంగని యూపీ పారిపోతున్న దొంగని పట్టుకుంటున్నారని వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది. నిజంగా తెలంగాణ పోలీస్ అనేక రంగాల్లో వాళ్ళు కొంత నైపుణ్యాన్ని సంతరించుకున్న పోలీస్ ఇక్కడ. ఇది కాస్మోపాలిటన్ నగరంగా అనేక రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ జీవిస్తున్న నగరం ఉండడం వల్ల సరే ఎంత పటిష్టమైన లా అండ్ ఆర్డర్ ఉన్నప్పటికీ ఎంత నైపుణ్యంతో కూడిన పోలీసు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి జరగడం బాధ అనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఈ కాలనీ ప్రశాంతమైన కాలనీ. ఇక్కడ వైన్ షాప్ 3 వైన్ షాప్ ఓపెన్ చేయడం వల్ల సాయంత్రం 5-6 అయిందంటే తాగుడు మొదలై అక్కడనే ఓపెన్ బార్ లాగా మొదలై ఈ కాలనీ వాసులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నట్టుగా వాళ్లకు పిల్లలు వాళ్ళ భార్యలు మహిళలు ఇళ్లకు రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు చెప్పినటువంటి ఆ వైన్ షాప్ విషయంలో కొంత మేము కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తాం. అమ్ముకోవడం వేరు కానీ దాన్ని అక్కడే కొనుక్కొని అక్కడే ఓపెన్ బార్ లాగా చేయడం అంటే ఇట్లాంటి కాలనీలో ఉన్న వాతావరణం మహిళల ఆత్మగౌరవం భంగం చేయడానికి తప్పకుండా మేము కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తాం. మూడోది ఫ్రైడే కొంతమంది యువకులు అకారణంగా వచ్చి ఇక్కడ తిరిగిపోతున్నట్టుగా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. డెఫినెట్ గా హైదరాబాద్ లో 40 ఏళ్లుగా ఉంటున్నటువంటి ఈ కాలనీ ప్రశాంతమైన కాలనీలో చిన్న సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, దుర్గలు కావచ్చు తప్పకుండా నిర్వహించడానికి మా వంతుగా కాంపిటీ చేస్తాం. ఇది మల్కాజిగిరి పార్లమెంట్ కింద వస్తుంది, కంటోన్మెంట్ అసెంబ్లీ కింద వస్తుంది. కాబట్టి ఇక్కడ బాధ్యత కలిగినటువంటి వాడిగా ఇక్కడికి వచ్చిన రాబోయే కాలంలో ఇలాంటివి జరగకుండా ఉండే ప్రయత్నంలో నా వంతు ప్రయత్నం కూడా చేస్తా అని ఆ కుటుంబాన్ని సంపూర్ణంగా మద్దతిస్తూ ధైర్యం పోతుంది.